ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, పెద్దవాళ్ళ మాటల కంటే పిల్లల మనసులు వాళ్ళ ఇష్టాలు ముఖ్యం కదమ్మా. ఇదంతా చేసింది ఆ కేర్ టేకర్ త్రిపుర. కనీసం ఏ చెల్లెలో చెప్పకుండా అందర్నీ కన్ఫ్యూజ్ చేసేసింది. మధ్యలో త్రిపుర ఏం చేసింది? మనలాగా తను కూడా వీడు ప్రేమించింది ఆ ఊర్వశినేనని పొరపాటు పడి ఉంటుంది. ఇప్పుడు ఎవరు పొరపాటు చేశారని కాదు, జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించాలి. వాళ్ళని ఒకసారి ఇంటికి పిలిపించి మాట్లాడదామమ్మా. మనమే అనుకుంటే మనకు మించిన జగత్ కిలాడిల్లా ఉన్నారు ఆ ఊర్వశి రమప్రభలు. ఒరే పని, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి గాని కబురు పెట్టి కలవాలని ఎందుకు చూస్తున్నావురా? ఏంటి నీ ప్లాను? ఆ ఇంట్లో ఎవరో ఒకరు మన వైపు సపోర్ట్గా ఉంటే వాళ్ళని యూజ్ చేసుకొని మన ఇంట్లో త్రిపురని మనకిష్టం వచ్చినట్లు ఆడించొచ్చు. అదుగు కిలాడి లేడీ వస్తుంది. కొంచెం కమాండ్ చేసి మన దారిలోకి తెచ్చుకుందాం. నమస్కారం అండి. ఏంటి పిలిచారు? నీ తెలివికి మేమంతా పిచ్చివాళ్ళమైపోయాం. అనంత్కిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయాలని భలే ప్లాన్ చేసావే. నిజం తెలియకపోతే మాయ చేసి అనంత్ని మీ కూతురికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు కదా. నా కూతురు అనంత్ గారిని ప్రేమించింది. 100 అబద్ధాలాడినా ఓ పెళ్లి చేయమన్నారు కదా. ఏదో మా ప్రయత్నం మేము చేశాం, అంతేనండి. మా దగ్గర నీ నటన చూపించకు. ఇదిగో, నీలాంటి వాళ్ళని చూసి చూసి నా తల పండిపోయింది. కలరేసి కవర్ చేస్తున్నానంతే. మీ కూతుర్ని అనంత్కిచ్చి పెళ్లి చేయాలంటే అదే మీ టార్గెట్ అయితే మీకు మేం హెల్ప్ చేస్తాం. బదులుగా మీరు మాకు ఏ విధంగా ఉపయోగపడతారు? అలా చేస్తే మీ సహాయాన్ని దాచుకోను. మీరేం అడిగితే అది చేస్తాను. ఏమడిగినా చేస్తావా? చేస్తానండి, చేస్తాను, చేసి తీరతాను. అంతకు మించి నాకు మరో దారి లేదు. మీరే నాకు దిక్కు. అయితే మీ పని అయిపోయినట్లే. మేము ఎలాగైనా అనంత్కి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం. చేస్తాలేండేంటి, చేయాలి, మీరే చేయించాలి. నీ చేంజ్ ఓవర్ చాలా ఓవర్గా ఉంది. కొంచెం తగ్గిస్తే నీకే మంచిది. నీ బాడీ లాంగ్వేజ్ మారిందేంటి? ఎన్ని బిల్డప్లు ఇచ్చినా అవసరం నీది. అణిగిమణిగుంటే నీకే లాభం. నేను అణిగిమణిగి ఉండడం కాదు, మీరే నాతో అనుకువగా ఉండాలి. నేను ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. కూర్చోమంటే కూర్చోవాలి, దొర్లమంటే దొర్లాలి, నిలబడమంటే నిలబడాలి. ఏమి లేదురా, తన కూతురికి అనంతతో పెళ్లి చెడిపోయిందిగా, తన బుర్ర చెడినట్టుంది కదా. చెడింది నా బుర్ర కాదు. మా ఇంట్లో పెన్ను కోసం వెతికి వెతికి ఆ పెన్ను దొరక్క బుర్ర చెడింది మీకు. ఆ పెన్నెక్కడుందో నాకు తెలుసు.
దాంట్లో మీ జాతకాలు ఉన్నాయని కూడా తెలుసు. వాటిని నేను దాచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ, 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 చెప్పమ్మా, ఏం చెయ్యాలి? ఇలాగే మీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. చిత్తం. ఆ పెన్ను కోసం మీరేం చెప్పినా చేస్తాం. కానీ ఆ పెన్ను మాకు కావాలి. నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే మీ పెన్ని టైం చూసి నేనే మీకు ఇస్తాను. మేమేం చేయాలో చెప్పండి. అర్థమైందిగా? నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి. చేస్తామమ్మా, చెయ్యక చేస్తావా? నా పని అనుకున్నది అనుకున్నట్లు చేస్తే నా కూతురికి అనంత్కి పెళ్ళైన తర్వాత పెన్ మీ చేతికొస్తుంది. లేకపోతే అదే పెన్నును తీసుకెళ్ళి ఎవరికివ్వాలో వాళ్ళకిస్తాను. అంతదాకా తెచ్చుకోలేమ్మా. నీ పని మేం చేస్తాంగా. సరే, వస్తాను. ఈ రమాప్రభని మనం గ్రిప్పులోకి తెచ్చుకోవాలని చూస్తే మన జుట్టు ఆవిడ చేతిలో ఇరుక్కుందేంట్రా? ఆ పెన్ కెమెరా నా చేతికి రాని, అప్పుడు దీని పని చెప్తాను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీకేం పని ఇక్కడ? ఇక్కడ నిజాలేంటో తెలియాలి కదా. ఆ నిజం గుడిలోనే తెలిసింది కదా పిన్ని. ఏమో అనంత్ గారు ఏ పరిస్థితుల్లో అలా చెప్పారో, లేకపోతే మీరే ఏమన్నా చెప్పించారో. సిగ్గులేదా అలా మాట్లాడటానికి? కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఆగవే నువ్వు. మేమిక్కడికొచ్చింది మీరేం మాట్లాడతారో, అనంత్ వాళ్ళు ఏం చెప్తారో, మళ్ళీ మా మీద ఎలా నూరిపోస్తారో, ఏం నూరిపోస్తారో, అబద్ధాలెన్ని చెప్తారో తెలుసుకుందామని వచ్చాం. అలాంటి పనులు చేసేది మీరు. తాతయ్య వదిలేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.